Hi, this is Avika Gaur. Congratulations to Volga Video. Volga Video has reached 17 million subscribers. Please subscribe Volga Video. Congratulations. సో అండ్ ఇంకొకటండి కమింగ్ టు క్యారెక్టరైజేషన్స్ మనం మాట్లాడుకుంటే కనుక సో మీరు బిలీవ్ చేస్తారా నిజంగానే సూపర్స్టిషియస్ కానీ మూఢనమ్మకాలు మీకు ఎంతవరకు బిలీఫ్ సిస్టంలో మీరు ఎంతవరకు నమ్ముతారు దేవుడిని ఎంతవరకు నమ్ముతారు? నేను ఫుల్ గా నమ్ముతానండి. ఫుల్ గా నమ్ముతాను. దేవుడు ఉన్నాడని నమ్ముతాను. మనం పేద ఒక హయ్యర్ పవర్ ఉందని నమ్ముతాను. మనం నమ్మిందే జరుగుతుంది అని కూడా నమ్ముతాను. ఈ రోజు ఇక్కడ మనం కూర్చొని మనం మాట్లాడుకునే ఆపర్చునిటీ మనకు వచ్చింది అంటే నేను కొన్ని విషయాలు ఎప్పుడు నమ్ముకుంటూ బయలుదేరి ఎన్నో చేశాను కాబట్టి నాకు ఇక్కడ వరకు నేను ఈరోజు ఈ సినిమా చేయగలిగాను అన్న విషయం కూడా నేను నమ్ముతాను. ఎందుకంటే ఎక్కడండి నాకు ఇన్ అ వే నా జీవితంలో నేను చూసుకుంటే నా కోరికలు ఎన్నో ఉండింది, ఎన్నో స్ట్రగుల్స్ ఉండేవి. కానీ ఓవరాల్గా లైక్ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వైజాగ్లో బయలుదేరిన మనిషిని ప్రపంచం అంతా తిరిగి మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ రావడం కూర్చొని నా కోరిక ఏదైతే ఉండిందో యాజ్ అన్ ఆర్టిస్ట్ అది పూర్తి చేసుకునే ఆపర్చునిటీ నాకు వచ్చిందంటే అది దేవుడి మీద నమ్మకం ఉంటేనే ఇది అవుతుందండి. ఏ నమ్మకం మొత్తానికి చాలా ఫుల్ నమ్మకం అన్న మనిషి 100%. ఓకే. అండ్ కమింగ్ టు అండి అన్నం క్యారెక్టరైజేషన్ ని మీరు చాలా బుల్లి చేస్తారు ఇన్ సినిమా. ఐ డోంట్ నో బయట మీరు సరదాగా టీస్ చేశారో లేదో తెలియదు కానీ సో సినిమాలో చాలా బుల్లి చేస్తారు. దాన్ని ఎవరు చేసుకుంటాడు, దాన్ని ఎవరన్నా చూస్తాడా? సావిత్రి అమ్మాయి అంటే సావిత్రి అని ఈ రేంజ్ ఎలివేషన్స్ ఇచ్చారు మీరు సావిత్రికి. అండ్ అందంని దాన్ని ఎవడన్నా చేసుకుంటాడారా అని చెప్పేసి అనడం. ఎండ్ ఆఫ్ ది రియాలిటీలోకి వచ్చేసరికి నేను ప్రేమించకపోయినా నన్ను అది ఇష్టపడ్డది కదా నేను చేసుకుంటాను అని చెప్పడం. అంటే వాట్ టైప్ ఆఫ్ చేంజ్ ఓవర్ ఉన్నింది అండ్ మీరు దాన్ని ఎలా తీసుకున్నారు? పర్సనల్ గా చూసుకుందాం అండి, పర్సనల్ గా మాట్లాడుకుందాం అంటే ఇన్ అ వే నేను చిన్నప్పటి నుంచి బ్యూటీ అన్నది సొసైటీ డిసైడ్ చేసే పర్స్పెక్టివ్ అని నేను ఎప్పుడు అనుకునేవాడు. చాలా చాలా ఏజ్ వచ్చే వరకు నేను అలాగే పర్సీవ్ చేసుకొని చుట్టుపక్కల అబ్బాయిలు ఏ అమ్మాయి అందంగా ఉందని చెప్తే ఆ అమ్మాయి ఓకే ఈ అమ్మాయి అందంగా ఉంది అని పర్సెప్షన్ ఉండేది. తర్వాత నాకు కొంచెం మెచ్యూరిటీ వచ్చిన తర్వాత నా ఇష్టాలు నాకు నచ్చిన క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో నాకు కనబడడం స్టార్ట్ అయ్యాయి పర్సన్స్లో, పీపుల్లో. అప్పుడు సొసైటీ డిసైడ్ చేసే రియాలిటీ వేరు, నా పర్సెప్షన్ వేరు అని నాకు అర్థమైంది. ఎస్పెషల్లీ వెస్ట్కి వెళ్ళినప్పుడైతే ఎలాగా మనుషులు మనల్ని పర్సీవ్ చేస్తారు, నన్ను ఎలా పర్సీవ్ చేస్తారు, ఇండియాలో నన్ను ఎలా పర్సీవ్ చేస్తారు, అక్కడ ఎలా పర్సీవ్ చేస్తారు, అక్కడ ఇండియన్ అమ్మాయిలను ఎలా పర్సీవ్ చేస్తారు, ఇక్కడ అదే అమ్మాయిని ఇక్కడ ఎలా పర్సీవ్ చేస్తారు, కలర్స్ని మనం ఎలా పర్సీవ్ చేస్తాం. అలాగే కొంచెం హిస్టరీలోకి వెళ్తే కలర్ మీద బట్టి మనం స్టేటస్ ప్లస్ లైక్ అందం, బ్యూటీ, క్లాస్ ఇవన్నీ మనం ఒక డెఫినేషన్ చేస్తారు. ఎవరు చేశారో మనకు తెలియదు. ఆ డెఫినేషన్ చేసి తరతరాలుగా మన మైండ్ లో అది కుక్ అయ్యి నాకు తెలిసి మనం బ్యూటీని కంప్లీట్ గా మనం అప్రిషియేట్ చేయలేకపోతున్నాం అని నా ఫీలింగ్. సో ఈ క్యారెక్టర్ దగ్గరకు వచ్చేటప్పటికి చిల్లర వెధవా ఒక రకంగా నాకు కొంచెం కష్టమనే అనిపించింది అమ్మాయిని ఏమైనా మాట్లాడాలంటే. బట్ లక్కీగా నేను పర్సనల్ గా ప్రొఫెషనల్ గా నాకు ఆ లైన్ నేను డ్రా చేసుకోగలిగాను కాబట్టి ఎప్పటికప్పుడు ఆ అమ్మాయిని నేను ఆఫ్ సెట్ లో నేనెవరో అమ్మాయికి తెలుసు, మనోజ్ ఎవడో తెలుసు, రామకృష్ణ ఎవడో తెలుసు కాబట్టి ఆ మాట ఎప్పుడన్నా సరే అది ఆ అమ్మాయికి ఎఫెక్ట్ అవ్వలే, ఆడియన్స్ గా మీరు కూడా ఫీల్ అవ్వాలి. అవును, మేము అంత ఏంటి ఇలా అంటున్నాడు అనేది ఫీల్ అవ్వాలి. వి ఆల్సో ఎంజాయ్డ్ ఎ లాట్. యాక్చువల్ గా అందం ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తుందో ఇష్టమేనండి అని చెప్పొచ్చు సార్ పంచాయతీ సీన్, దాన్ని మేము అసలు లిటరలీ వి ఎంజాయ్డ్ ఎ లాట్. రే ఎస్ చెప్పేదేమో రే పాపర్ రే రామకృష్ణ యూస్ టు ఫీల్ లైక్ దిస్ అనమాట. అంటే ఇంత కనెక్ట్ అయ్యామంటే మీ సినిమా డెఫినెట్లీ సక్సెస్ అయిందని అర్థం. లేకపోతే కూర్చుని ఖాళీగా ఏంట్రా ఇది అనుకునే బదులు ఒరే కొంపదీసి ఎస్ చెప్పేస్తుందేమోరా అని మేము అనుకున్నాం. లిటరలీ చాలా బాగా అనిపించింది. అండ్ మీరు చూసుకుంటే రెడ్డి గారితో కూడా కూర్చుని సిట్టింగ్ వేసారు, తన్నులు తిన్నారు, బుజ్జగించడానికి వెళ్ళారు, చెప్పడానికి వెళ్ళారు, చాలా జరిగినాయి. సో మీకున్న సెట్ లో నాకు తెలిసి సీనియర్ మోస్ట్ కాస్టింగ్ తో మీరే వర్క్ చేశారు. అటు
విజయ్ గారితో కావచ్చు లేదంటే బెనర్జీ గారితో కావచ్చు, వీళ్ళిద్దరి కాంబినేషన్, వీళ్ళిద్దరు ర్యాప్ ఎలా ఉండింది, ఏమైనా సజెషన్స్ ఇచ్చారా, టిప్స్ ఏమైనా తీసుకున్నారా ఏంటి? వాళ్ళిద్దరూ చాలా సపోర్టివ్ యాక్టర్స్ అండి. బెనర్జీ గారు నాకు ఒక ప్రయాణంలో పరిచయం అయ్యారు. అలాగే నాకు ఎప్పటి నుంచో ఆయన యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం. సో ఈ ఫిల్మ్లో మేము వర్క్ చేస్తున్న టైంలో అయితే ఒకటైతే ఆయన అంటే నాకు ఒక రెస్పెక్ట్, గౌరవం, భయం అన్ని ఉండేవి. ఓకే, బయటే నార్మల్ గా ఆఫ్ స్క్రీన్. ఎందుకంటే నేను యాజ్ అన్ ఆర్టిస్ట్ కూడా అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఐ రెస్పెక్ట్ హిస్ వర్క్ అండ్ హిస్ ఎక్స్పీరియన్స్. సో ఆ భయం అంతా రామకృష్ణకు ఉంటుంది సినిమాలో. సో అది ట్రాన్స్లేట్ చేస్తాం ఈజీగా. ఇన్ఫాక్ట్ అది ఎంత ట్రాన్స్లేట్ అయిపోయిందంటే ఇప్పటికీ ఆయన వచ్చారంటే భయపడతారు. సేమ్ రామకృష్ణ ఎలా భయపడతాడో అలాగే భయపడతాడు. రవీంద్ర విజయ్ గారు వచ్చేసి ఆయన ఒక బ్రదర్ లా ఫీల్ అవుతాను. ఆయన నన్ను ఇప్పటికప్పుడు రా సరదా కలుద్దాం, సినిమా గురించి ఎప్పుడు ఆ కనెక్షన్ మాకు ఉండింది ఎప్పటికప్పుడు. సో ఆ కనెక్షన్ ఉండడం వల్ల సినిమాలో అప్పన్న మా అన్న ఆ కనెక్షన్ మీకు కనిపించింది. ఎగ్జాక్ట్లీ. హలో, నేను మీ రుక్షా ఢిల్లోన్. కంగ్రాచులేషన్స్ టు వోల్గా వీడియోస్కి కంగ్రాట్స్ అండి. Congratulations to 17 million subscribers of Volga Videos. Congratulations to the whole team. Congratulating Volga Videos on that. Inga many more subscribers your way and meer ilane entertain chestunde mammalni. Thank you.